ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితే లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజ చంద్రకళావతాం శయకుచున్నతే కుంకుమారాగశూనే పుండ్రక్షుపాశాం భుజభుష్పబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము 12 రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి, సోదరాభావంలో కానివ్వండి, అలాగే మరి విశేషంగా అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి, అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము, దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి, ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి, అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది, విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఎవరితో సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు, మరి వీటికి పరిహారాలు ఏమిటి, ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో వారు కలిసి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. ఇక వీరి యొక్క జాతక లక్షణములు గనక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు, అలాగే వీరు విశాలమగు వక్షస్థలం కలిగినటువంటి వ్యక్తులు, స్థూలమైనటువంటి తొడలు కలిగినటువంటి వారు, బలమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వ్యక్తులు, తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను పూజించేటువంటి వారు, బాల్యమందు అనారోగ్యపరులుగా చెప్పుకోవచ్చును. అయితే అలాగే వీరు గొప్ప గొప్ప రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. అలాగే కోపము అధికంగా కలిగినటువంటి వారు, అలాగే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించేటువంటి వారు, గొప్ప రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు అనేటువంటివి ఎక్కువగా కలిగేటువంటి సూచనలు ఉంటాయి. అలాగే వీరు క్రీడారంగంలో, అలాగే మంచి ఆర్మీ, మిలిటరీ, నేవీ, వివిధ డిఫెన్స్లలో చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి అవకాశాలు వీరికి చాలా మెండుగా ఉన్నాయి. ఇక ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు.
వృశ్చిక రాశి వారు మరి ఎవరి వలన సమస్యలు గొడవలు దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని కనుక చూసుకున్నట్లయితే వీరు విశేషంగా స్వతహాగా వీరి మాటల రీత్యా వీరు చేసేటువంటి పనుల రీత్యా అంటే విశేషంగా ఇంట్లో తల్లిదండ్రులతో వీరికి సమస్యలు అనేటువంటి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే సమస్యలు అంటే వారు బాధ పెట్టడం కాదు, వీరు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి పనుల పూర్వకంగా మాట్లాడేటువంటి స్వభావం రీత్యా మాట తీరు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీరి యొక్క మాటల రీత్యా కఠినంగా వ్యవహరించడం పూర్వకంగా తీవ్రమైనటువంటి కోపం రీత్యా ఏమిటి వీరికి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారితో ఈ వాక్చాతుర్యం రీత్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ రీతిగా మీరు చేసేటువంటి పనులలో శాంతంగా సావధానంగా కోపము ఉద్రేకం తగ్గించుకొని ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా సరే వ్యాపారంలో ఉన్నా సరే వీరు ఈ తీవ్రమైనటువంటి కోపాన్ని గనక అదుపులో ఉంచుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో ఎలాంటి సమస్యలు రావు, సన్నిహితులతో చాలా బాగుగా ఉంటారు. ఉత్తమమైనటువంటి పరిస్థితులు తప్పకుండా మీకు కలిగే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు చాలా యోగకారకమైనటువంటి వారు. వీరికి మంచి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీటి రీత్యా కోపం రీత్యా అలాగే కొన్ని సమస్యలు ఏంటి అనారోగ్య సమస్యల రీత్యా వీరికి ఏమిటి చేసేటువంటి పనులలో అలసటగా అనిపించి తీవ్రమైనటువంటి కోపోద్రికులు అవుతారు. కాబట్టి ఈ విషయాల రీత్యా ఇవి అదుపులో ఉంచుకొని చాలా అనుకూలంగా వ్యవహరించినట్లయితే మీకు ఏ సమస్యలు కూడా రావు. కాబట్టి ఇవి ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని వృశ్చిక రాశి వారు తగు పరంగా చర్యలు తీసుకోండి. వృశ్చిక రాశికి మరి అధిపతి కుజుడు, ఈయన రోగకారకుడు, రుణకారకుడు. వీరు అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా తగు జాగ్రత్త అవసరం. వాటి పూర్వకంగా ఇంట్లో సమస్యలు మరి అలాగే అనారోగ్య సమస్యలు కూడా వీరికి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ రాశినాథుడి యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే ఈ సమస్యల నుండి అధిగమించవచ్చు. దానికి ఏం చేయాలయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ప్రతినిత్యము కూడా కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి. అలాగే ప్రతి మంగళవారమును కూడా కుజగ్రహానికి అర్చన చేయండి. ఎర్రని రంగు పూలతో అర్చించండి. ఎర్రని రంగు గల పళ్ళు కుజుడికి సమర్పించండి. అలాగే పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, బ్రాహ్మణులకు కానివ్వండి ఎర్రని రంగు గల పండ్లు దానం చేయండి. కందులతో కూడినటువంటి పిండి పదార్థాలు ఏవి ఉన్నా సరే అవి పేదలకు, వృద్ధులకు, బ్రాహ్మణులకు పంచడం పూర్వకంగా కుజుడి యొక్క అనుగ్రహం లభించి మనకు రోగ రుణ బాధల నుండి అలాగే మన తీవ్రమైనటువంటి కోపం ఉద్రేకం తగ్గిపోవడం కానీ తప్పకుండా జరుగుతుంది. అలాగే మంగళవారంకి ప్రీతికరమైనటువంటి గౌరీ అమ్మవారి యొక్క విశేష ఆరాధన చేయడం పూర్వకంగా గౌరీ అమ్మవారికి పసుపు కొమ్ములతో గౌరీదేవి యొక్క మూలమంత్ర హోమం నిర్వహించండి. ఈ విధంగా చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు కుజుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ హోమ ప్రక్రియ చేసేటప్పుడు తప్పకుండా కుజుడి యొక్క మూలమంత్ర హవనము కూడా దాంట్లో జప సంఖ్యలో దశాంశం గనక చేపించినట్లయితే చాలా మంచి ఉత్తమమైనటువంటి పరిస్థితులు ఈ వృశ్చిక రాశి వారికి తప్పకుండా కలుగుతాయి. ఇవి దృష్టిలో ఉంచుకొని ఈ పరిహారాలు పాటించినట్లయితే మీకు ఈ సమస్యల నుండి అధిగమించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశివారు మంగళవారం రోజున విశేషంగా కుజుడికి ప్రీతికరమైనటువంటి ఎర్రని రంగు దుస్తులు ధరించడం, కుజుడికి ఆవు నేతితో ఎర్ర ఒత్తితో అక్కడ దీపారాధన చేసి ఎర్రని రంగు పూలతో అర్చించినట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే ప్రతి 9 మంగళవారములను కూడా గౌరీదేవి అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన నిర్వహించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఉత్తమ పరిస్థితులు కలుగుతాయి. అదేవిధంగా ప్రతినిత్యం పఠించేటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం
లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి.